హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు ప్రవీణ్. సో, ఇవాల్టి మన వీడియో వచ్చేసి మా అమ్మ మురుకులు చేసింది. సో, ఆ మురుకులు మా అమ్మ ఎలా చేసిందనేది వీడియో ద్వారా నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను. సో, వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా బియ్యం పిండి 1 కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నాం మేము. సో, అందులో వచ్చేసి చాయ్ గ్లాస్ అంత పుట్నాలు, చిన్న చాయ్ గ్లాస్ అంత పుట్నాలు మిక్సీలో వేసుకోవాలి. సో అది కూడా మంచిగా పొడి వేసుకొని బియ్యం పిండిలో వేసుకోవాలి. బియ్యం పిండిలో వేసుకొని సో ఆ పొడి అంతా మొత్తం బియ్యం పిండి మొత్తం కలుపుకోవాలి. అంతా ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా. సో ఇప్పుడు వామ్ అయితే వేసుకుంటున్నాము. కొంచెం వామ్ అయితే ఎక్కువనే తీసుకుంటున్నాం మేము. సో వామ వల్ల మంచి వాసన ఉంటుంది. అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి. సో అంతా చిన్న చాయ్ గ్లాస్ ఉంటుందిగా, సో దానంతనే వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి పచ్చికాయలని పొడి చేసి పచ్చికాయలు వేసుకోవాలి. సో కారం పొడి బదులు మా అమ్మ పచ్చికాయ అయితే వేస్తుంది. ఒక స్పూన్ అంతా ఉప్పు గుట్ల అన్నీ వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అన్నీ. సో ఇక్కడ ఉండలు పడకుండా మొత్తం అంతా పిండిలో అంతా కలిసేలా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తారు కదండి. ఇక్కడ ముందుగా మేము స్టవ్ మీద వాటర్ అయితే మరిగించుకున్నాము. సో వేడి వాటర్లో ఇలా పిండి పోస్తూ గంట తీసుకొని కలుపుకోవాలి. సో కొందరు వచ్చేసి పిండిలో వేడి వాటర్ పోస్తూ కొంచెం పిండి అంతా గట్టిగా పిసుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా మా అమ్మ ఇలా వేడి వాటర్లో పిండి పోసి ఇలా కలుపుకుందనమాట. సో ఈ పిండి కొద్దిసేపు చల్లారాక కొంచెం పిండి తీసుకొని మంచిగా మెత్తగా పిసకాలన్నమాట. సో అప్పుడైతే మంచిగా స్మూత్గా వస్తాయి మురుకులు. సో వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు చల్లారనిచ్చాము పిండి అనేది. చల్లారాక పెద్ద గిన్నె తీసుకొని ఆ పిండి అనేది బాగా మెత్తగా పడే వరకు పిసకాలి. చూస్తారు కదండి. ఇలా వేడి వాటర్లో మంచిగా కలుపుకోవాలి లాస్ట్లో. సో కలపడానికైతే అస్సలు కాదు, ఓకే ఉండలు పడుతుంటుంది. మెత్తగా బాగా కలుపుకోవాలి. సో ఇలా కొంచెం గిన్నెలో తీసుకొని మెత్తగా పిసికేయాలి పిండిని. చూసారు కదండి ఎలా పిండి అనేది ఎలా అయిందో. ఇలా మెత్తగా బాగా పిసికి మనం మురుకు పావు ఉంటుంది కదా. సో అందులో ఆ గిన్నెలో మురుకు పావులో ఫస్ట్ కొంచెం అంతా వాటర్ అంతా వేసుకొని ఆ పిండి అనేది ఆ మురుకు పావులో పెట్టేసి మురుకులు అయితే వేసుకోవాలన్నమాట. సో మేము డైరెక్ట్ ఆయిల్లో వేస్తలేము. అసలు ఇక్కడ చూస్తారు కదా, గిన్నె మీద ఒక ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ అయితే వేసాము. ఇంకో ఇక్కడ ప్లాస్టిక్ కవర్ వేసేసి సో దానిపైన మేమైతే మురుకులు వేస్తున్నాం అన్నమాట. సో కొందరు వచ్చేసి ఆయిల్లోనే డైరెక్ట్గా వేస్తారు. సో అలా కాకుండా మా అమ్మ ఇలా చేసిందనమాట. సో నేనైతే ఎప్పుడు ఇలా చూడలేదు. మా అమ్మ ఎప్పుడు ఆయిల్లోనే వేస్తుంది. సో ఒకసారి ఇలా ట్రై చూద్దాం ఎట్లా అవుతాయి అని అనుకొని చేశాను. సో పర్లేదు, బాగానే వచ్చాయి. ఇక్కడ వేడి ఆయిల్లో అయితే ఇక మనం ముందుగా వేసుకున్న అవి మురుకులు వేసుకొని వేయించుకోవాలన్నమాట. సో ఇలా ఇక్కడ వచ్చేసి అక్కడ వేయిస్తుంది. ఇక్కడ మా మీనా వచ్చేసి ఒక్కొక్కటి ప్లేట్లో ఇలా మురుకులు వేస్తుంది అనమాట. సో ఈసారి అయితే కట్టెల పొయ్యి మీదే మురుకులు చేసాము. కానీ చాలా ఇబ్బంది అయింది. ఆ పొగకి అసలు మండక గాలికి అసలు చాలా ఇబ్బంది అయిందనమాట మాకు. సో అలాగే ఇంకా వేసామన్నమాట. ఇంకేం చేయాలి, స్టార్ట్ చేసాం కదా, ఇంకా తప్పదని
ఇంకా అలాగే దనాదన మురుకులు వేస్తా. సో వేయించుకున్న మురుకులు అయితే చూపిస్తా చూడండి ఎలా అవుతాయో లాస్ట్ వరకు. సో మురుకులు వచ్చేసి మంచిగా ఉడికించుకోవాలి. సో ఇలా ఉడకాలన్నమాట. అండ్ కలుపుకోవాలి. ఆ మురుకులని కిందికి మీదికి అనుకుంటా కలుపుకోవాలి. రెండు పక్కలుగా మంచి కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. కొన్ని మురుకులు ఎలా ఉంటాయంటే ఇంత వేయించినా మెత్తగా ఉంటాయి కొన్ని. అండ్ ఇరిగిపోతాయి ఏమన్నీ. సో మా అమ్మ ఈసారి చేసింది కానీ ఇలా చాలా బాగా వచ్చాయి. అస్సలు విరిగిపోలేదు. ఎట్లా వేసామో అలాగే ఉన్నాయి. నాకైతే మంచి అనిపించింది. టేస్ట్ కూడా బాగుంది. చూసారు కదండి. ఈ మాదిరిగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మురుకులు మనము. చూడండి ఎలా వచ్చాయేమో మురుకులు. సో ఇలా అన్నమాట. అండ్ మంచిగా వచ్చాయి మురుకులు అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించాయి. సో నేనైతే ఎక్కువ తినలేదు. ఏదో ఒకటి తిన్నాను. నాకు ఈ మురుకులు అవన్నీ పడవన్నమాట. కాకపోతే బాగున్నాయి. సో ఇలా ఉందన్నమాట. ఇలాగా చూస్తారు కదండి. సో ఎప్పుడైతే మనం మురుకు పావులో కొంచెం అంతా వాటర్ అందులో వేసుకొని మురుకు పావులో అయితే వాటర్ అంటే మనము మురుకు వేసినప్పుడల్లా ఆ పావుకి వాటర్ అనేది తడిలాగా చేసుకోవాలన్నమాట. తడిలాగా ఉంటే పిండి అనేది మురుకు వేసేటప్పుడు ఎక్కడ ఆగిపోకుండా మంచిగా కస్తిగా ఉండకుండా సాపుగా మురుకులో మనం వేసుకోవచ్చు. ఫ్రీగా వేసుకోవచ్చు అనమాట మురుకులు. అండ్ ఒక్కొక్కసారి ఇట్లా వాటర్ పెట్టకుండా ఓన్లీ పిండి పెట్టి వేస్తుంటే అండ్ రావటం లేదు. మాకైతే చాలా ఇబ్బంది అయింది. సో ఒక్కసారి వాటర్ అయితే తడిపేసి దానికి తడి వేసి పిండి అయితే పెట్టి వేసాము. చాలా బాగా వచ్చాయి. చూసారు కదండి. సో చూసారు కదండి ఎలా వచ్చాయో మురుకులు అయితే. నాకైతే చాలా బాగా అనిపించాయి మురుకులు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఒకసారి కూడా ట్రై చేయండి ఇలాగే. చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే. అస్సలు అసలు పోలేదు. నేనే కావాలని విరగొట్టాను చూడండి, మీకు చూపిద్దామని చెప్పేసి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చాలా వచ్చాయి మురుకులు అయితే. అండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.